విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయాలు రాష్ట్ర దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీకి, 2009లో ప్రజారాజ్యానికి, 2014లో తెలుగుదేశం పార్టీకి ఇలా ఒక్కో ట్రిప్పులో ఒక్కో పార్టీకి పట్టం కడుతూ వస్తున్న ఇక్కడి ఓటర్లు 2019 ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా మంత్రి గంటా వర్గానికి చెందిన ముత్తంశెట్టి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడంతో పోటీపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గురు శిష్యులు తలపడతారా, తలోదారి అన్నట్లు వ్యవహరిస్తారా అనేది అంతు చిక్కకుండా ఉంది. అధికార టీడీపీ, ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఇలా రెండు పార్టీలకు జనసేన ఎంట్రీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 2009లో ప్రజారాజ్యం ప్రభంజనాన్ని పవన్ రిపీట్ చేస్తే భీమిలీలో సంచలనం నమోదు కావచ్చని సేన వర్గాలు ధీమాగా ఉన్నాయి. తీర ప్రాంత నియోజకవర్గంలో రాజకీయాల్ని హోరెత్తిస్తున్నాయి. 1951లో ఏర్పాటైన నాటి నుంచి క్షత్రియ అభ్యర్థుల కంచు కోటగా ఉన్న నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా భీమిలి. 1983లో టీడీపీ ఏర్పాటుతో వెలమ సామాజిక వర్గం హవా పూర్తి స్థాయిలో కొనసాగింది. 1983 నుంచి 2004 మధ్య కాలంలో 6 పర్యాయాలు టీడీపీ జెండా భీమిలి నియోజకవర్గంలో రెపరెపలాడింది. తిరుగులేని ఆధిపత్యం 3 దశాబ్దాలు ఎదురు లేకుండా నడిచింది. విశాఖపట్నం జిల్లాలో ఎంతో చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ భీమునిపట్నం. బౌద్ధ రామాలు, చారిత్రక ఎర్రమట్టి దిబ్బలు, బ్రిటిష్ కాలం నాటి జ్ఞాపకాలు కలిగిన పర్యాటక స్వర్గధామం భీమిలి. మత్స్యకారులు, వ్యవసాయ కూలీలు, రైతుల జీవన చిత్రాల కలయిక. 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమిలి మున్సిపాలిటీ ఇటీవలే గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో విలీనమైంది. రాజకీయంగానూ ఈ సెగ్మెంట్ ప్రకంపనలు విశాఖను ప్రభావితం చేస్తున్నాయి. ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్, భీమునిపట్నం అనే 4 మండలాలతో ఏర్పాటైన భీమిలి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,81,339. కాపులు, యాదవులు, క్షత్రియులు, మత్స్యకారుల ఓట్లు నియోజకవర్గంలో రాజకీయ పార్టీల గెలుపు ఓటముల్ని నిర్దేశిస్తున్నాయి. వరుసగా టీడీపీ ఆధిపత్యమే కొనసాగుతూ వస్తున్న భీమునిపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో 2004 ఎన్నికలు కీలక మార్పుకు నాంది పలికాయి. వైఎస్ పాదయాత్ర ప్రభావంతో 25 ఏళ్లుగా టీడీపీని అందలమెక్కిస్తూ వచ్చిన భీమిలి ఓటర్లు ఆ ఏడాది కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కర్రీ సీతారాంను అసెంబ్లీకి పంపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోరాహోరీగా జరిగిన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాంకు 57,619 ఓట్లు పోల్కాగా సిట్టింగ్ టీడీపీ అభ్యర్థికి 57,374 ఓట్లు మాత్రమే దక్కాయి. కేవలం 245 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి 25 ఏళ్ల తర్వాత భీమిలి సెగ్మెంట్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భీమునిపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో 2004 నుంచి మొదలైన సంచలనాల పరంపర 2009లోనూ రిపీట్ అయింది. ప్రజారాజ్యం పార్టీ రంగంలోకి దిగడంతో సామాజిక వర్గ సమీకరణాలకు సెగ్మెంట్లో బీజం పడింది. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. పీఆర్పీ అభ్యర్థికి 50,130 ఓట్లు దక్కగా టీడీపీ అభ్యర్థి కేవలం 45,820 ఓట్లతో 2వ స్థానానికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణికి 41,219 ఓట్లు లభించాయి. పీఆర్పీ అభ్యర్థి 6,310 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ నుంచి భీమిలి సెగ్మెంట్ను దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాస్ భీమునిపట్నం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్డీఏ అభ్యర్థిగా పోటీపడిన ఆయనకు 1,18,020 ఓట్లు సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కర్రీ సీతారాంకు 80,794 ఓట్లు లభించాయి. 37,226 ఓట్ల భారీ మెజారిటీతో గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. భీమునిపట్నం
పట్నం నియోజకవర్గంలో 2019 రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో తనకు ఎదురు లేదనుకున్న మంత్రి గంటాకు మాజీ ఎమ్మెల్యే, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీలోకి వలసపోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. గురు శిష్యులిద్దరూ వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచే బరిలోకి దిగుతారా అనే ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అలయన్స్ వల్ల నార్త్ కాన్స్టిట్యున్సీ బీజేపీకి ఇవ్వటం, ఇప్పుడు బీజేపీతో పొత్తులేదు కాబట్టి అక్కడ ఒక సీటు వేకెన్సీ ఉంది. దాంతోపాటు అనకాపల్లి ఎంపీగా ఉన్న వ్యక్తి పార్టీ మారిపోయారు కాబట్టి అదొకటి మనకి వేకెన్సీ ఉంది. వాటితో పాటు వైజాగ్ పార్లమెంటు, ముఖ్యంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేశారు కాబట్టి అక్కడ మనకు వాక్యం వచ్చింది. వీటిలన్నింటి మీద కూడా ఎవరెవరు అవైలబిలిటీ ఉన్నారు, ఎవరైతే బాగుంటుంది, ఏ ఈక్వేషన్స్ వెళ్ళాలి, ఇవన్నీ కూడా అందరం కూడా మాట్లాడుకుని గంటా వర్గంలో ఉన్న శ్రీనివాస్ సహా మరికొందరు నేతలు ఎన్నికల టైంలో ఎదురు తిరగడంతో మంత్రికి ఎటూ పాలుపోని పరిస్థితి. ల్యాండ్ స్కామ్ విషయంలో సిట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ నివేదిక రాకపోవడం గంటాను వెంటాడే అంశంగా మారింది. కేవలం సొంత కోటరీకి తప్ప ఎవ్వరికీ అందుబాటులో ఉండరనే పేరున్న మంత్రి తాజా పరిస్థితుల నేపథ్యంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. అయినా ఆయన గతంలో చూపిన నిర్లక్ష్యం తాలూకా ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి గంటా ఎలా ముందుకు దూసుకుపోతారనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజా సర్వేలు సైతం గంటాకు అనుకూలంగా లేవన్న ప్రచారం వినిపిస్తోంది. అసలు భీమిలి నుంచి గంటా పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్ని వెంటాడుతున్నాయి. మంత్రి గంటాను రాజకీయంగా దెబ్బతీయడానికి విపక్ష వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. అవంతిని బరిలోకి దించింది. వివాదరహితుడు, సాయం చేసే గుణమున్న అవంతికి సొంత అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ, నల్లేరుపై నడకే అనే ప్రచారం ఉంది. అయితే మంత్రి గంటా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేయడంలో ఏమాత్రం వెనకడుగు వేసినా ఫలితం తారుమారవుతుందన్న భయం క్యాడర్లో ఉంది. ప్రతి ఎన్నికల్లో సొంత సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం, ఎన్నికల తర్వాత వారికి ముఖం చాటేయడం అలవాటైన గంటాపై ఈసారి పై చేయి సాధిస్తామంటున్న వైఎస్ఆర్సీపీ మంత్రి ప్రతికూలతల్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కూడా మామూలుగా అందరికీ ఒంట్లో రక్తం ఎర్రగా ఉంటది, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అటువంటి కార్యకర్తలు, అటువంటి కుటుంబ సభ్యులు ఉన్న కాన్స్టిట్యున్సీ భీమిలి కాన్స్టిట్యున్సీ. నేను ఈ వేదిక ద్వారా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ ఇస్తున్నా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన వచ్చి ఇక్కడ పోటీ. అవంతి కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఓట్ల చీలిక వస్తే మిగిలిన వర్గాల అండతో గెలవాలన్నది వైఎస్ఆర్సీపీ వ్యూహం. అయితే ప్రతి ఎన్నికలకు నియోజకవర్గాన్ని చేంజ్ చేస్తారనే క్రెడిట్ ఉన్న గంటా ఈసారి భీమిలి నుంచి పోటీ చేయరని ప్రచారం జోరుగా నడుస్తోంది. గంటా అయినా మరెవరైనా గెలిచి తీరుతామన్న ధీమా వైఎస్ఆర్సీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత అయితే నాకు ఈ సమన్వయకర్త బాధ్యత ఇచ్చారో 175 నియోజకవర్గాల్లో అత్యధిక మేడతో భీమిలిలో గెలిపించి తప్పనిసరిగా నేను వారికి బహుమానం ఇస్తానని తెలియజేస్తాను. తప్పనిసరిగా అండి, ఆ రోజు మీరు చూశారు 6 లేన్స్ రోడ్డు మన కేనాల వల్ల దాకా వచ్చి ఆగిపోతే 200 కోట్ల రూపాయలతోటి తీసుకొచ్చాను, శంకుస్థాపన చేశాను. తర్వాత ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు ఆ రోడ్డు వేయించారు. అలా జూట్ మిల్ సమస్య కావచ్చు, తర్వాత పంచగ్రామాల సమస్య కావచ్చు, మనది జీవో ఇచ్చారు, ఎంతవరకు వర్క్ ఉంటుందో చూడాలి. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే ఫిషర్మెన్ సమస్య కావచ్చు. మరి ఇలా అన్ని వర్గాలకి న్యాయం చేయడానికి, తప్పనిసరిగా అన్ని ప్రాంతాలు న్యాయం చేయడానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే తప్పనిసరిగా అందరూ సంతోషంగా ఉండే విధంగా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా నేను శాసనసభ్యుడిగా ఉంటానని తెలియజేస్తాను. భీమిలి నియోజకవర్గంలో జనసేన ఎంట్రీ ప్రధాన రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తోంది. 2009 నాటి ప్రజారాజ్యం తరహాలో సేన కూడా విజృంభించి విజయాన్ని సొంతం చేసుకుంటుందా, లేదంటే అధికార పార్టీ ఓట్లకు గండి కొడుతుందా అనేది అంతు చిక్కకుండా ఉంది. జనసేన అభ్యర్థి, విద్యాసంస్థల అధినేత అలీవర్ రాయ్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇవాళ భీమిలిలో మొట్టమొదటి స్థానంలో జనసేన ఉంది అంటే అది కేవలం పాలకుల స్వార్థాన్ని, పాలకుల
మరి వాళ్ళ కులాల్ని ఏ విధంగా వాడుకుంటూ వాళ్ళు చేస్తున్న పాలన విధానం ఉందో దాన్ని మేము ఎండగడుతున్నాం కాబట్టి ఈరోజు జనసేన ఇంత బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకుంటే ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు కానీ అవంతి శ్రీనివాస్ కూడా ఇంతకు ముందు ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన హయాంలోనే జూట్ మిల్లు మూసేశారు. మూసేసిన తర్వాత 3 సంవత్సరాలు సుమారుగా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు కూడా జూట్ మిల్ సమస్య ఆయన పరిష్కరించలేకపోయారు. ఆయన హయాంలోనే భీమ్లీని జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. 3 సంవత్సరాల కాలం అది కూడా ఆయన హయాంలోనే జరిగింది. దాన్ని కూడా ఆయన ఆపే పనిని చేపట్టకపోగా దాన్ని ప్రోత్సహించడానికి చాలా తోడ్పడ్డారు. ఎందుకు అంటే ఆయనకున్న ల్యాండ్స్ కానీ లేకపోతే ఆయనకున్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఈ అర్బన్లోకి వస్తే వాటికి మార్కెట్ వాల్యూ కానీ వాటికి వచ్చే ఇమేజ్ కానీ అది వేరేగా ఉంటుంది కాబట్టి వారి స్వార్థం కోసం చేసిన ప్రక్రియ. సో ఏదో ఇవాళ వైసీపీలోకి వచ్చాను, ఏదో బీఎంబీ నేను ఉద్ధరించేస్తానంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భీమిలి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. 2004లో కాంగ్రెస్, 2009లో పీఆర్పీ, 2014లో టీడీపీ అంటూ ఒక్కో ట్రిప్ ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తున్న ప్రజలు ఈసారి వైఎస్ఆర్సీపీ, జనసేనల్లో ఎవరి పక్షం వహిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సెగ్మెంట్లో టీడీపీ పట్టు నిలుపుకుంటుందా? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.